వందే మాతరం. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీకు నేను చెప్పాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, ఫిబ్రవరి మాసం 2025 సంవత్సరం మీనరాశి వారికి మాస ఫలితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. మీనరాశిలోకి వచ్చేటప్పటికి ఇక్కడ శుక్రుడు, రాహు ఇద్దరు కూడా ఉన్నారు. ఇక్కడ ఏలినాటి శని కూడా మీకు జరుగుతుంది అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఇకపోతే గురువు వృషభ రాశిలో ఉన్నాడు, కుజుడేమో మిథున రాశిలో ఉండడం అనేది జరుగుతోంది. కేతువు కన్యా రాశిలో ఉన్నాడు, మకర రాశిలో రవి బుధులు ఉన్నారు, ఈ యొక్క కుంభరాశిలో శనైశ్వరుడు ఉన్నాడు. గురువు తానున్నటువంటి క్షేత్రం నుంచి 5వ స్థానం, 7వ స్థానం, 9వ స్థానాన్ని చూస్తాడు. కాబట్టి ఇక్కడ 7వ స్థానాన్ని, 9వ స్థానాన్ని, 11వ స్థానాన్ని చూస్తున్నాడు. 7వ స్థానం అంటే కళత్ర స్థానం, 9వ స్థానం అంటే భాగ్యస్థానం, లాభస్థానం ఈ 11 అంటే. సో ఈ స్థానాలను చూసినప్పుడు ఏమవుతుందంటే ఏదో రకంగా సర్దుబాటు అవుతూ ఉంటుంది. ఏలినాటి శని వల్ల కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొన్ని ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పొంగు శని, తర్వాత కుంగు శని ఉంటాయి. రెండవ పర్యాయం వచ్చినప్పుడు పొంగు శని అంటాం, మూడోసారి పర్యాయం వచ్చినప్పుడు కుంగు శని అంటాం. పొంగు శనిలో ఏమవుతుందంటే మంచి చెడుల కలయిక ఉంటుంది. కాబట్టి ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. మీకు ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశం కూడా ఉంది. ఏదైనా భాగ్యస్థితి బాగానే ఉంటుంది, తండ్రి గారికి అద్భుతంగానే ఉంటుంది. తర్వాత ఏదైనా లాభంగా అంటే వ్యాపారస్తులకి లాభకరంగానే ఉంటుంది. అన్ని రకాలుగా ఏదో ఒక రకమైనటువంటి సంతృప్తి మాత్రం కలుగుతుంది. దంపతుల మధ్యన సఖ్యత కూడా బాగానే ఉంటుంది. ఏదో ఒక పట్టు విడుపులాగా ఒక్కొక్కసారి అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. ఒక్కొక్కసారి డబ్బు లేనట్టుగా అనిపిస్తుంది, మళ్ళీ ఏదో రకంగా సర్దుబాటు అవుతూ ఉంటుంది. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. తర్వాత మార్చి 29వ తేదీన ఏమవుతుందనంటే మీనరాశిలోకి ఈ యొక్క శనైశ్వరుడు ప్రవేశించినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. అనవసరమైనటువంటి ఖర్చులు మాత్రం ఫిబ్రవరి మాసంలో మీరు పెట్టుకోకూడదు. ఎంతవరకు వీలైతే అంతవరకు జాగ్రత్తగా ఉండండి. తర్వాత వృద్ధులు ఉన్నటువంటి వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ సమస్యలు ఏమైనా వస్తాయి. కాస్త వైద్య సదుపాయం వాళ్ళకి కలిగించాలి, తప్పదు మీకు. తర్వాత గురువు అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో ఇతను తృతీయ స్థానంలో ఉన్నాడు. కాబట్టి సోదరుల మధ్యన సంఖ్యత బాగానే ఉంటుంది, ధైర్యం, సాహసం ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. రెండో స్థానంలో శుక్రుడు, రాహు ఇద్దరు కూడా ఉన్నారు. వైద్య రంగంలో వాళ్ళకి బాగుంటుంది, చలనచిత్రం రంగంలో వాళ్ళకి బాగుంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఈ యొక్క రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా బాగుంటుంది, వాళ్ళకి ఎటువంటి సమస్య లేదు. నేను చెప్పాను కదా, ఏలినాటి శని వల్ల మాత్రమే పొంగు శని జరుగుతున్నటువంటి వాళ్ళకి సమస్య లేదు. వృద్ధాప్యంలో చాలా వరకు ఈ 3వ సైకిల్ వస్తుంది. కాబట్టి అక్కడ కుంగు, కాబట్టి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పుడు కూడా ఏలినాటి శనిని శిక్షణా కాలంగా తీసుకోవాలి, కానీ శిక్షాకాలం అని అనుకోకూడదు, బాధపడకూడదు. హనుమాన్ చాలీసా చదవండి, సరిపోతుంది. అద్భుతమైనటువంటి జీవితాన్ని మీరు అనుభవిస్తారు. కోర్టు కేసులు ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా మీ పనిని మీరు కానిచ్చేయండి. ఏదో రకంగా రకరకాలైనటువంటి మీకు అనుకూలమైనటువంటి ఆర్డర్స్ కూడా వచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు. దంపతుల మధ్యన సఖ్యత ఉండాలి, ప్రేమ, అనురాగం ఉంటే ఏ సమస్య ఇంట్లో కూడా ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే ప్రారంభించండి, పర్వాలేదు. కాకపోతే కాస్త ఇంట్లో ఇంకా ఎవరైనా మంచి అదృష్టవంతులు ఉంటే వాళ్ళని కూడా కలుపుకొని పార్ట్నర్షిప్లో మీరు ఆ సంస్థ పెట్టుకుని వ్యాపారాలు సాగించండి. ఇకపోతే ఏదైనా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులకి వాళ్ళకి ఇంక్రిమెంట్స్, బోనస్లు ఇటువంటివన్నీ కూడా దొరుకుతాయి. ఏదైనా భాగస్వాములు కలిసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఒక్కటి ఏంటనంటే ఇక్కడ మీనరాశి అనేటప్పుడు గురువుకు సంబంధించినటువంటి రాశి కాబట్టి దత్తాత్రేయ స్వామిని కానీ లేకపోతే దక్షిణామూర్తిని కానీ ప్రతిరోజు పూజ చేసినట్టయితే తప్పకుండా భక్తిభావంతో ఆత్మ స్థైర్యం కలుగుతుంది. ఆవేశపడకుండా ఆలోచనతో ఒక్కొక్క అడుగు వేసేటువంటి అవకాశాలు మీకు ఉంటాయి. తెలిసింది కదా. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.